బాగు చెయ్యొచ్చాలనే ఆలోచన నీకు ఉంది, కానీ దాన్ని ఎలా బాగు చేయొచ్చాలనే ప్లాన్ నీకు ఉండదు. ఇక్కడ నెహెమ్యా దగ్గర చూస్తాడేనండి. నేను అక్కడ మనకి 3వ వచనం, అంటే మొదటి అధ్యాయం 3వ వచనంలో ఉంటది, ఏడ్చేసి ఆ యొక్క విరిగిపోయిన మనసుతో నేను ఏది ఉపవాస ప్రార్థన చేశానని ఉంటది. ఉపవాస ప్రార్థనలు అవి చేశాను కాబట్టి ఇప్పుడు నెహెమ్యా ఏంటి, సింపుల్గా ఇంట్లోకి వెళ్ళిపోయి కూర్చొని నేను ఉపవాస ప్రార్థన చేశాను రోజుల తరబడి, కాబట్టి దేవుడు కార్యం చేసేస్తాడులే అని చెప్పి ఇంట్లో కూర్చోాలా. ప్రార్థన చేశాడు. దేవుని యొక్క చిత్తం ఏంటో ఎస్ఆర్ను, ఎందుకంటే యెరూషలేము అన్నది దేవుని యొక్క ఇట్స్ లైక్ చూసం అన్న. మరి దాని చుట్టూ కదయ్యా నీ యొక్క పట్టణం అది, మరి దాని చుట్టూ ప్రాకారాలు లేవు, నేను హెల్ప్ చేస్తానయ్యా, నేను ఉన్నాను, నన్ను వాడుకొని సేవలు అంటున్నాడు. కాబట్టి అదేంటి ఆ యొక్క ఆలోచనతో ఉన్నప్పుడు ఆయన చేసిన నెక్స్ట్ ఏంటిదంటే వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళకుండా ఆయన చేసినది ఇంకోటిది ఏంటిదంటే రాజు దగ్గరికి రాజు దగ్గరికి వెళ్ళక ముందు ఆయన చేసిన పని ఏంటంటే ప్రార్థన చేసి ఆ పని ముందుకు తీసుకెళ్ళాడు. ఎక్కువ క్వశ్చన్లు అడుగుతున్నాను, పాపించుకోవద్దు.